హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే ఫుల్ వీడియో అనమాట. సో మా మేనగోడలు అయితే మెచ్యూర్ అయింది, దానికోసం ఇక్కడ మా వారు చాప అల్లుతున్నారనమాట. సో మా వారు మేనమామ కాబట్టి చాప అల్లాలి. ఆయనకైతే ఇలాంటివన్నీ రావు, అందుకని మామ అని ఏదో చెయ్యేసేసారు. ఇంకా మిగతా వాళ్ళైతే చేస్తున్నారు. ఇంక ఇక్కడ నేను వచ్చేసి అమ్మాయికి అయితే మేకప్ చేస్తున్నాను. ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. మనం ఉన్న తీరుని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు. ఇక ఈ పల్లెటూరులో ఎలా చేస్తారన్నది ఇందులో చూపిస్తాను, చూసేయండి. సో చూస్తున్నారు కదా, కొబ్బరి కొమ్మలు కొట్టి వాటిని ఇలా చాపలాగా అయితే అల్లేశారనమాట. ముందుగా అయితే మనం ఒక మూలను ఇప్పుడు తూర్పుకి ఎదురుగా చాపను అయితే వేసేసి కూర్చోపెడుతున్నాం అమ్మాయికి. చేరదులే నువ్వు ఎత్తిసంది పట్టి చేర పిన్ని సైడ్కి అది కాదు. సో చూసారు కదా, ఈ పల్లెటూరులో ఏంటంటే ఏది జరిగినా సరే ముందైతే శంఖాన్ని ఊదుతారు. సో శంఖం ఊదిన తర్వాతనే అన్నీ జరుగుతాయి అన్నమాట. ఇంకైతే అక్కడ సైడ్కి ధాన్యం పెట్టారు, అలానే దీపం పెట్టమంటున్నారు. నాకు కూడా అంత కొత్తని ఏం చేయాలో తెలియదు. సో నేను మేనత్తను కాబట్టి నా చేత అన్నీ చేయిస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు అన్నీ చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే ఒడిలోని కొబ్బరి బొండం, అరటిపళ్ళు, కొబ్బరికాయ, తాంబూలం అయ్యి పెట్టారనమాట. సో ఎందుకు ఇలా చేశారు ఏంటి అని క్వశ్చన్స్ చేయకండి, నాకే తెలీదు. అక్కడ పెద్దవాళ్ళు ఏం చెప్తే అది చేసేస్తున్నాను. ఇంకా అటు సైడ్ ఉండే పద్ధతి అనమాట అదంతా కూడాను. సో ఇగోండి ఈ విధంగా అయితే అన్నీ తీసుకొని అమ్మాయి ఒడిలో వేసి ఆ ఒడిలో గట్టిగా ముడేసేసి ఇప్పుడైతే కూర్చోబెడతాం అనమాట. అలా ఖాళీగా కాకుండా ఇలాగ అమ్మాయికి నిండుగా కూర్చోబెడతారు అనుకుంటాను, ఏమిటో నాకు కూడా తెలీదు. సో చూస్తున్నారు కదా, ఫుల్ హడావిడి గోలగా ఉందన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. వీడియో తీసేవాళ్ళు వీడియోకి ప్లేస్ ఇవ్వమంటున్నారు, ఏదేదో చెప్పేస్తున్నారు. ఒక్కొక్కరున్న ఫుల్ హంగామా అనమాట. సో ఇంతమంది ఉన్నారేంటి అమ్మాయి దగ్గర అని అనిపిస్తుంది కదా, అంతమంది మేనత్తలు ఉన్నారనమాట. చెప్తాను చూడండి ఎవరెవరు ఏంటి అన్నది. సో దానికన్నా ముందు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇలా పసుపు ముద్దలు, పేడ ముద్దలు విసురుతారనమాట. ఎన్ని రోజులు కూర్చోబెడితే అన్ని ముద్దలు వేస్తారు, పసుపు పేడ కలిపి. ఇంకా పెద్దవాళ్ళు అక్కడ ఒకళ్ళు ఉన్నారు, ఆమె అన్నీ కలిపి చేసి నాకు ఇస్తే నేను పాపకి ఇస్తున్నాను, ఇలా విసురుతూ ఉంది. సో ఇదిగోండి నేను వచ్చేసి సమర్థ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ తరపున, అలానే ఈ గ్రీన్ కలర్ శారీ వచ్చేసి వాళ్ళ నాన్న తరపున అనమాట. అలానే ఈ మెరూన్ కలర్ శారీ వచ్చేసి, ఈ గ్రీన్ కలర్ శారీ వచ్చేసి పిల్ల పెద్ద మేనత్త అనమాట, స్వయాన వాళ్ళ నాన్న పెద్ద చెల్లెలు. తర్వాత ఈమె వచ్చేసి వాళ్ళ చిన్నాన్న కూతురు. మెరూన్ కలర్ శారీ వచ్చేసి వాళ్ళ చిన్నాన్న కూతురు. అలానే ఎల్లో కలర్ శారీ వచ్చేసి వాళ్ళ చుట్టాలన్నమాట, పెళ్లి కూతురు తోటికోడలు అవుతుంది. అలానే ఈ ముందు కాఫీ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి వచ్చేసి మా చెల్లి అనమాట. ఇంకా ఇలా మేము అందరం కలిసి 5 మేనత్తలు ఒకే దగ్గర ఉన్నామని చెప్పి అమ్మాయిని కూర్చోపెడుతున్నాం.
కొంచెం కొంచెం పెట్టండి అమ్మా. సో ఇదిగోండి ఫుల్ ఫైనల్గా అయితే అమ్మాయిని కూర్చోబెట్టేసాం అనమాట కామెడీగా. ఇంక ఇప్పుడైతే ఏంటి గ్లాసెస్ ఏంటి తాంబూలాల్లో గ్లాసెస్ ఏంటి అనుకుంటున్నారు కదా. సో పల్లెటూరులో ఏంటంటే ఇలా మెచ్యూర్ అయిందని చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుండి గ్లాస్తో బియ్యం తీసుకొస్తారనమాట. ఆ బియ్యం మనం ఉంచేసుకొని మన తాంబూలం అన్నది ఆ గ్లాస్లో పెట్టి ఇస్తూ ఉంటారు. ఇలా సిటీలో అయితే జరగదు, పల్లెటూరులోనే జరుగుద్ది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా గ్లాస్తో బియ్యాన్ని అయితే తీసుకొస్తారు, ఇంకా తాంబూలాలు అలా ఇస్తారనమాట. సో ఇదిగోండి ఫైనలీ అత్తలందరం కూడా కూర్చున్నాము. అక్కడున్న ప్లేస్ వచ్చేసి చాలా తక్కువ అనమాట. పెళ్లి కూతురికే సరిపోదు అంటే మేము ఇంతమంది ముట్టేసాము. సో వచ్చే వాళ్ళకి తగలకుండా ఒక సైడ్కి అంటూ కూర్చున్నాము. ఇంతకీ నేనేంటి అని చెప్పలేదు కదా, నేను స్వయాన పిల్లకి మేనత్తని, అంటే వాళ్ళ అమ్మ తరపున వాళ్ళ అంటే మా ఆడపడుచు కూతురు అనమాట. సో ఇప్పుడైతే ఫైనల్గా హారతి కూడా ఇచ్చేస్తున్నాం. ఇక్కడ కూడా కామెడీగా ఉంటుంది చూడండి. పిల్ల కనబడట్లేదు, మీ ఇద్దరు అదే అన్న అత్తలే కనిపిస్తాను. నేను వీడియో తీస్తున్నాను. ఆపినా ఇంక ఇదిగోండి నెక్స్ట్ డే ఫస్ట్ భోజనం నేనే తీసుకురావాలని చెప్పారు. సో అందుకని వండి తీసుకొచ్చాను అనమాట. వడ్డిస్తానని కూర్చునేటప్పుడు అమ్మాయికి ముట్టేస్తాను, ఇంకా నేను కూడా పక్కన కూర్చున్నాను. ఇదిగోండి మా చిన్నాడబడుచు అయితే ఇవన్నీ పెడుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి. ముందు అయితే ఇంకా హల్దీ ఫంక్షన్ అవన్నీ కూడా చాలా వీడియోస్ వస్తాయి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.